గుండె నిండా గుడిగంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 22వ తేదీ 494వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా బాలు విషయంలో ఆలోచిస్తూ ఉంటుంది. బార్లో తాగాడనే నమ్ముతుంది. అసలు బాలు ఎందుకు రెస్టారెంట్కు వెళ్లి మందు పోసుకుంటూ వీడియోలో కనిపించాడని మేడపై కూర్చుని ఆలోచిస్తుంది. ఈ సమయంలో మీనాకు మౌనిక ఫోన్ చేస్తుంది. అన్నయ్య తాగాడంటే నమ్ముతున్నావా వదినా అని అడుగుతుంది. వీడియో ఉంది కదా అని మీనా బదులిస్తుంది. మనం సగం వీడియోనే చూశాం, పూర్తి వీడియోలో చూస్తే అసలు ఏం జరిగిందనేది తెలుస్తుందినా అని అంటుంది. ఇక నాకెందుకో ఎవరో కావాలని కుట్రపూరితంగా ఇలా చేశారనిపిస్తోంది అని మౌనిక అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవాలి అని అంటుంది. అదే సమయంలో బాలు మీనా దగ్గరకొస్తాడు. నేనస్సలు తాగలేదు అని అంటాడు. నాకు నువ్వెంతో కష్టపడి కారు కొనిచ్చావు, అది నాకు దేవాలయం లాంటిది, నాకు పనే దైవం, నేనసలు డ్యూటీలో ఉన్నప్పుడు తాగను, నన్ను నువ్వు కూడా అనుమానించడం బాగలేదు మీనా అని అంటాడు. ఇక మీనా కూడా బాలు చెప్పే మాటలు నమ్ముతుంది. దాంతో వెంటనే తన భర్త బాలుపై పడ్డ నిందను తొలగించాలని అనుకుంటుంది. అందుకు అసలు బాలు తాగాడా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. బాలు తాగినట్టుగా వీడియోలో ఉన్న బార్ దగ్గరకు మీనా వెళుతుంది. అక్కడ ఇంకా బార్ ఓపెన్ చేయకపోవడంతో వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో కొందరు ఒక మహిళ ఉదయమే బార్ ముందు వేచి ఉంది అని అంటూ వీడియో తీస్తుంటారు. వారికి మీనా గట్టిగా బుద్ధి చెప్తుంది. చెంపలు వాయించి, మీలాంటి వారి వల్లే నా భర్త సమస్యలో ఇరుక్కున్నాడు అనంటుంది. తానక్కడకు బార్ ఓనర్ను కలిసేందుకు వచ్చానని అంటుంది. అదే సమయంలో బార్ ఓనర్ వస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 25వ తేదీ 495వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, బార్ ఓనర్ దగ్గరకు వెళ్లి మీనా సాయం కోరుతుంది. ఏం కావాలమ్మా, ఎందుకు ఇక్కడికొచ్చావు అని మీనాను అడుగుతాడు. ఒక నిజం తెలుసుకోవాలని వచ్చాను అంటుంది మీనా. నా భర్త గురించి తెలుసుకోవాలి అని అనడంతో బార్ ఓనర్ కంగారు పడతాడు. ఈ బార్లో తాగొద్దని చెప్పడానికి వచ్చావా, లేదా ఈ బార్లో తాగి ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతాడు యజమాని. ఇక మీనా అసలు మా ఆయన తాగరు అని అంటుంది. కానీ ఎవరో కావాలని నా భర్తను తాగుబోతుగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ఇదే బార్లో తాగుతున్నట్టుగా వీడియో తీసి ప్రచారం చేశారని అంటుంది. అసలిక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు మీ సీసీ ఫుటేజీ కావాలి అని అడుగుతుంది. నా భర్త తాగాడా లేదా అన్నదానికంటే అసలు వీడియో తీయాల్సిన అవసరం ఎవరికి ఉందనేది తెలుసుకోవాలని ఉంది అంటుంది. దాంతో బార్ ఓనర్ మీనాకు సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటాడు. అందులో బాలు లోపలికొచ్చి కూర్చొనుంటాడు. ఇక పక్కవాళ్లు ఎంత ఒత్తిడి చేసినా బాలు మాత్రం తాగనని అంటాడు. కేవలం ఫుడ్ తింటున్న దృశ్యం, పొలిటీషియన్స్ కు మందు పోస్తున్న దృశ్యం మాత్రమే కనిపిస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ తో బాలు మందు తాగలేదని మీనాకు స్పష్టమవుతుంది. అంతేకాకుండా వీడియో తీసిన వ్యక్తి కూడా కనిపిస్తాడు. వాడే గుణ చేయడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తుంది. దీంతో బాలుపై మీనాకున్న అనుమానం పోతుంది. వెంటనే మీనా ఆ సీసీటీవీ ఫుటేజ్ ను రవి ఫోన్ కు పంపించమని అడుగుతుంది. ఇక అసలు వీడియో మొత్తం రవి ఫోన్ కి వెళ్లడంతో మీనా రవికి ఫోన్ చేస్తుంది. వెంటనే రవిని తన అన్నయ్య ఉంటున్న కార్ షెడ్ దగ్గరకు వెళ్లమని చెబుతుంది. అసలు మీ అన్నయ్య తాగలేదు అని, నీకో అసలు వీడియో పంపించాను చూడమని అంటుంది. దాంతో రవి ఆ వీడియో చూసి షాక్ అవుతాడు. ఈ విషయాన్ని వెంటనే మీ అన్నయ్యకి చెప్పాలని, నువ్వు కార్ షెడ్ దగ్గరకు వెళ్ళు, నేను కూడా వస్తున్నాను అంటుంది. రవి వెంటనే బాలు దగ్గరకు బయలుదేరతాడు. అక్కడ రవిని చూసిన బాలు షాక్ అవుతాడు. నువ్వు ఈ సమయంలో ఇక్కడికెందుకు వచ్చావురా అని అడుగుతాడు. వదిన పంపించింది అన్నయ్య అని అంటాడు. అప్పటికే బాలు మీనాపై కోపంగా ఉంటాడు. అదే విషయాన్ని తమ్ముడు రవితో చెప్తాడు. ఇంట్లో అవమానించింది కాకుండా ఇక కార్ స్టాండ్లోనూ అవమానించాలని అనుకుంటోందా అని రవితో బాలు అంటాడు. అలా ఏం కాదన్నయ్య, నీతో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికొస్తోంది అని చెప్తాడు. అదే సమయంలో మీనా కార్ షెడ్ దగ్గరకు వస్తుంది. బాలుని చూడగానే వెళ్లి గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. గొక్క పెట్టి ఏడుస్తుంది. దాంతో బాలు ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా అని ప్రశ్నిస్తాడు. అందుకు లేదు అని బదులిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది. ఇక ప్రోమోలో వీడియోలో చూసిన వ్యక్తిని పట్టుకోవాలని మీనా ప్లాన్ చేస్తుంది. రవికి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్తుంది. దాంతో రవి అతన్ని పట్టుకోమని తనకు తెలిసిన కొందరిని పంపిస్తాడు. అతన్ని నేరుగా బాలు దగ్గరికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్పై ఆసక్తిని పెంచుతోంది.